ఎర్ర లైట్ వడంగానే ఆగాలే, పచ్చ లైట్ వడంగానే ఉరకాలే. మాకు తెలియదా అంటురులే, కానీ ఎంతమంది వాటిస్తురు రూల్స్? మొత్తం రివర్స్ అర్థం చేసుకుంటారాయే. సిగ్నల్ కాడ పోలీసు ఉంటే జరంతా అవుతారు, లేదంటే దంచుడే. అంతటా పోలీసులను వెట్టుడు కుదరదని కొన్ని జాగల్లా బొమ్మ పోలీసులను పెడుతున్నారు. కొత్తగా హైడ్రా సుత ట్రాఫిక్ డ్యూటీలకు వస్తే ఆడాడ హైడ్రా ట్రాఫిక్ అసిస్టెంట్లు కనబడుతున్నారు. ఇక ఇప్పుడు గీలు సుత రూల్ అంటే రూలే, మళ్ళా గీత దాటిన వాళ్ళని బాగా జాప్తే వెనుకకు పంపుతాంది. ఆడొక్క కానే కాదు, సిటీలో చాలా ఏరియాలో ట్రాఫిక్ అసిస్టెంట్ డ్యూటీలకు ఎక్కిండ్రు ట్రాన్స్జెండర్లు. పోలీసు యూనిఫామ్ వేసుకొని ఇక్కడ డ్యూటీ చేయడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది. ఇది ఒక మార్పు మాలో. 100 మందికి టెస్టులు పెట్టి సెలెక్ట్ అయిన 39 మందికి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు పోలీసులు. ఇక స్టేషన్ కి ఇద్దరిని తోలితే పొద్దుగాల 8 గంటలకు వెళ్ళి 2 గంటల దాకా ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నారు. ఇట్లా కొంచెం ఇలా అలా చూసి వెళ్తారని సివిలియన్స్ కూడా అనుకున్నాం, కానీ వాళ్ళు బండ్లు ఆపి మాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ మేడం, మీరు ఇలాగే అందరూ మీలాంటి వాళ్ళందరూ బయటికి రావాలని విష్ చేశాను. మనోళ్ళని చాలా మంది తక్కువ చేసి చూస్తారు, ఎవరు పని ఇయ్యరు, జాబులు ఇయ్యరు, రోడ్ల మీద అడుక్కొని బతుకుతుంటారు. అందుకే గవర్నమెంట్ వాళ్ళకి ఇట్లా తొవ్వ చూపిస్తే ట్రాఫిక్ వాళ్ళ కింద పని చేస్తాండ్రు. యూనిఫామ్ లో ఉన్నాం కాబట్టి మేము చెప్పినట్టు వాళ్ళు వింటున్నారు, రూల్స్ కూడా వాళ్ళు మేము చెప్తుంటే పాటిస్తున్నారు. ఇదే సిగ్నల్ కాడ అడుక్కొని బతికిన వాళ్ళు ఇలా బిందాస్ గా డ్యూటీలు చేస్తుండ్రు అన్నట్టు.